2 నెలల నుంచి రాజ్ తరుణ్ అనే అబ్బాయి గురించి జరుగుతున్న ఘటనలో దానికి మళ్ళీ డ్రగ్స్ లింకులుగా రావటం అంటే అసలు ఐడియా లేదు. సినిమా అనేటప్పటికి చాలా మందికి ఈ మధ్య కాలంలో అంటే ఒక సాఫ్ట్ టార్గెట్ లాగా అయిపోయింది సినిమా ఇండస్ట్రీ. పర్సన్స్ అనే వాళ్ళు కానివ్వండి, ఎన్నో వేరే వేరే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేర్లు మనకు రావు, ఎప్పుడు రావు. 100 మంది అంటే 100 మందిలో 2-3 సినిమా వాళ్ళు ఉంటే వాళ్ళ పేరే వస్తుంది. ఆడి పాప చేయకపోయినా వస్తుంది, అది వేరే విషయం. బట్ ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాం కదా. సో ఈ డ్రగ్ ఇష్యూ మీద నాకు అస్సలు ఐడియా లేదు ఇది. అంటే ఐడియా లేదు అని నేను ఎందుకంటే నేను పట్టించుకుంటానంటే అసలు నేను ఆ జోన్లోకి వెళ్ళను సార్. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ ఉన్నాడు, రాజ్ తరుణ్ తోటి నేను ఒక 5-6 days 10 days చేశా షూట్ ఓవరాల్గా. ఓకే, ఓవరాల్గా తనతో ప్రీవియస్ సినిమా చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సినిమా చేశాను 4-5 days వర్క్. అది దాంట్లో కూడా తనతో ఇంటరాక్షన్ ఒక 3 days, మళ్ళీ ముందు నేను ఏదంటే ఓవరాల్ ఒక 10 days ఇంటరాక్షన్ ఉంది అవుట్ సైడ్ కూడా. నాకు తనకి ఉన్న ఇంటరాక్షన్లో ఎప్పుడైనా సరే ఐ హ్యావ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ క్యూట్నెస్ ఇన్ హిమ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే తను ఫ్యాసినేటింగ్గా నాకు ఎక్కడ అనిపించింది అంటే ఒక 15 కుక్కలు ఉన్నాయి దాని దగ్గర. అవును, ఓకే, 15 కుక్కలు ఎలా మేనేజ్ చేస్తున్నావు బ్రదర్ అనే. ఓకే, సో నేను సిగరెట్ కూడా తాగను సార్ బేసికలీ. అవునా? ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్. ఓకే, మామూలుగా బీర్ అయితే అది ముట్టుకోను. బ్రీజర్ కూడా ఇస్తే మూత ఇంత బాటిల్లో ఇంత మూత ఉంటుంది చూడండి పైన. అవును, ఆ గొట్టం అంత అయ్యేటప్పటికి అయిపోతుంది అది. అంటే వ్యసనం అని నేను అన్ను, ఎందుకంటే వ్యసనం అనేది నిజంగా అన్ని వ్యసనాలే. అది కాకుండా వేరేదో కూడా ఉంటే అదే పరిపరి అదే చేస్తా ఉంటే మన జీవితాన్ని పట్టించుకుంటే ఆ వ్యసనం ఉంది. సో పొద్దున్న కాఫీ సాయంత్రం టీ పడకపోతే బిబ్బ అంటది నాది తలకాయ. బట్ మై పాయింట్ ఇస్ ఐ హ్యావ్ నెవర్ ఏమంటారు సిగరెట్కి కానీ మందుకి కానీ అసలు డ్రగ్స్ అయితే అసలు దూరాల దాకా మనకి ఐడియా లేదు. ఓకే, సో ఆ టాపిక్ కూడా నేను అలా అసలు మీరు చెప్తుంటే ఇప్పుడు అవునా ఏదో వేరే ఇష్యూ ఏదో ఉంది మన రాజ్ తరుణ్ మధ్య దీంట్లో ఆవిడేదో చెప్పారంటే అలా ఉంది, కానీ అది కూడా నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఫాలో నేను చెప్తున్నాను కదా, మ్యాక్సిమం ఐ డోంట్ ఫాలో దీస్ అంటే పర్సనల్ లెవెల్లో. ఓకే, ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హౌ what's going on in Bangladesh right now. Okay, what went on in West Bengal. Okay, horrible sir. అంటే దూరాల దాకా అసలు కనీసం భయం అనేది అసలు ఉంటుందా అని ఎవడికాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లైఫ్ ఇస్ నాట్ సేఫ్ ఫర్ ఆల్మోస్ట్ ఎనీబడి హూస్ అవుట్ సైడ్. అంటే మనం అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా ఇలాంటి జరుగుతుందో అని. అది జరిగిన తర్వాత కూడా చూడండి ఎంత కవరప్లు అవుతున్నాయో ఇప్పటికీ. జరిగిన తర్వాత ఇంకా అసలు అరే అంత ఘోరం జరిగిన తర్వాత 20,000 మంది కూర్చుని నాకు జస్టిస్ కావాలని అడగాల సార్. అడిగినా కూడా ఈ స్టిల్ ప్రాబ్లం అనేది ఉంటుంది. యు ఆర్ హ్యావింగ్ సో మచ్ స్ట్రగుల్ టు ఇంత దారుణం జరిగిపోయిన తర్వాత కూడా నువ్వు దాన్ని విక్టిమ్స్ డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఫర్ మీ దట్ ఈస్ అ బిగ్గర్ ఇష్యూ విచ్ ఐఎమ్ స్టిల్ హెల్ప్లెస్. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సో హెల్ప్లెస్ ఆర్ సో రాంగ్. నువ్వు యాక్టర్ కదా, నువ్వు మాట్లాడలేదంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అరే యాక్టర్ మాట్లాడితే ఏం జరుగుతుందిరా? క్రాస్ క్వశ్చన్ అనమాట. అదే ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్లు మాట్లాడలేదు, తెలుగు యాక్టర్లు మాట్లాడలేదు, ఇది నాకు అర్థం కావట్లా. మాట్లాడితే ఏం జరుగుతుంది? దానికి ఒక విజువల్ నాకు ఉంటే నేను రిలేట్ అవుతాను. కనీసం మారుతుందా? పోనీ మొత్తం అందరం ధర్నా చేద్దామా? ఏం చేద్దాం? మాట చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటి? నేను ఆ విషయంలో చాలా నమ్ముతాను సార్. నెక్స్ట్ ఏంటి? నువ్వు దీన్ని దిగితే తీసుకెళ్లేదాకా వెళ్ళు.
ఊరికే మాట చెప్పి వదిలేసేట ఊరికే ఏదో నేను కామెంట్ ఒక కామెంట్ లా చేయడం కాదు, నువ్వు సీరియస్గా నేను ఖండిస్తున్నాను, నేను ఖండిస్తాను, నెక్స్ట్ ఏంటి ఫర్దర్ ఏంటి స్టెప్ ఏంటి, ఫర్దర్ ఏంటి, ఒక యాక్షన్ ఐటమ్ ఉందా, ఖండించిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది నాకు నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, నేను వేసుకునే ప్రశ్న ఇది. ఓకే, అరే నేను ఖండించాను రా, అవును నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయగలుగుతున్నావు, నేను మీకు ఇప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, నా సినిమాల్లో నెక్స్ట్ రాబోయే ఏ సినిమాలో కూడా రేప్ సీన్ ఉండదు. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి నేను ఐమ్ ట్రైంగ్ టు చెప్పేసాను కూడా, బయట కూడా చెప్పాను, లేదండి నేను ఎవరైనా కనుక చెప్తే కనుక నేను చేయట్లేదు, క్యారెక్టర్ నేను చేయనండి అని. అది ఒకవేళ తీసేస్తే చేస్తాను. అంటే నెగిటివ్ యాక్ట్ వేరు, నెగిటివ్ ప్రొజెక్షన్ వేరు. రైట్. ఓకే, ఆ ప్రొజెక్షన్ అనేది ప్రొజెక్షన్లో ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. చలపతిరావు గారు 1000 రేపులు చేశారు అనేది ఒక నవ్వుకున్న టాపిక్. ఆర్కే గారి ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది అది హైలైట్ అయిపోయి మొత్తం. బట్ నేను అనేది ఏంటంటే పాత సినిమాల్లో పాత కాలంలో ఇలా ఒక మహిళని ఇలాంటి అత్యాచారం చేశారు అంటే నిజం చెప్తున్నాను, అది ఒక గద్దని ఒక పావుని చూపించి పిక్టోరియల్గా లిటరలీ దే వుడెంట్ maximum number of movies they will not show anything. They will జరుగుతున్న సంకేతాల ద్వారా చూపించారు. యాక్ట్ జరిగి ఆ యాక్ట్లో ఆ క్యారెక్టర్కి ఇలా జరిగింది, దాని నుంచి స్టోరీ ఇలా కంటిన్యూ అయింది అనేది ఉంటుంది. ఓకే, రాను రియలిస్టిక్ ఇప్పుడు ఏదైనా ఎక్కువ చూపించడం విజువల్గా దానివల్ల నాకేమనిపిస్తుంది అంటే, అప్పుడు సినిమా చూసి ఎవరు వెళ్ళి హత్యలు చేయరు, అది కాదని నేను అన్ను, ఐఎమ్ నాట్ సెయింగ్ దాట్, బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఎక్కడో మనం చేసే పనులు ఎక్కడెక్కడో ఎంతో కొంత ఎక్కడో ఎఫెక్ట్ ఇస్తాయి కదా అనే చిన్న ఫీలింగ్ ఉంది సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 18 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు, ఓకే, వాట్ విల్ హీ హ్యావ్, దాన్ని ఎలా తీసుకుంటాడు, మనం చేసేది ఇలా చేసినా తను తీసుకునే కంట్రోల్ మన దగ్గర లేదు. ఓకే, సో ఐఎమ్ లైక్ స్టార్టింగ్ టు లిటిల్ బిట్, నేను ఐ వాజ్ లైక్ ఓకే కరెక్టే, కానీ ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్ టైమ్స్లో ఇలా ఎఫెక్ట్ అయిన వాళ్ళు లిటరలీ చెప్పాలంటే ఆ ఏజ్ 18 నుంచి ఒక 28 ఇలా ఉన్న కుర్రాళ్ళు, టెండర్ ఏజ్ వేర్ దే మే ఆర్ మే నాట్ అండర్స్టాండ్, అంటే కడుగట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వేరే, బట్ అట్లీస్ట్ ఐ డోంట్ వాంట్ టు సీ దట్ అవర్ యాక్ట్ హ్యాస్ ఎఫెక్టెడ్ దెమ్. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ దట్ యూ కెన్ డూ. సో ఐ సెడ్, యు నో వాట్, ఐమ్ డన్. So you will not see me. తమిళ్లో ఒక యాక్టర్ ఉన్నారు, సీనియర్ యాక్టర్ రాజ్ కిరణ్ గారు అని చెప్పి. రాజ్ కిరణ్ గారు తెలుసా? నెగిటివ్ క్యారెక్టర్ నేను చెయ్యను, నెగిటివ్ యాక్ట్ నేను చేయను, నెగిటివ్ యాక్టే చేయను అన్నారు ఆయన. సో ఆయన నిబద్ధత అది, నేను నెగిటివ్ యాక్ట్ చేస్తాను, నెగిటివ్ యాక్ట్ చేస్తాను ఎందుకు అంటే, హే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అది అనేది ఉంది. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ ఏంటి ఇది, మనం హంగు మాటలు మాట్లాడతాం డైలాగ్స్లో, అదొకే, దాని నుంచి సీరియస్నెస్ రాదు ఎవరికి. కానీ క్రూరత్వం ఉంటుంది కదా, అనిమాసిటీ, దోస్ ఆర్ వెరీ డెలికేట్ థింగ్స్. ఐఎమ్ బెటర్ ఆఫ్ నాట్ టచింగ్ ఇట్. నేను ఇప్పుడు హీరోలే ఆ పనులు చేసేస్తున్నారు కదా. హీరోలు పనులు చేయటం అంటే యానిమల్ లాగా, యానిమల్ అనే సినిమానే వచ్చింది కదా. అవును, యానిమల్ అనే సినిమాలు నేనేది ఏంటి అంటే, యానిమల్లో అన్నారు యాక్చువల్లీ, బట్ నేను చూడలేదా? నేను చూశాను, కానీ యానిమల్లో మీరు వెన్ హీ గోస్ బ్యాక్ అంటే, ఇప్పుడు కథ ఒక సపోర్టివ్గా ఉండి అతను అంటాడు నా షూ నాకు అంటాడు, తను నాకనిస్తాడా? లేదు. హీ డజంట్ డూ ఇట్. హీల్ టేక్ ద షూ బ్యాక్ అండ్ సే వెళ్ళిపో, నువ్వు నన్ను మోసం చేసావు, వెళ్ళిపో నువ్వు. ఓకే, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఉంది ఆ సినిమాలో, అనిమల్ సినిమాలో కొంత కన్ఫ్యూజన్ నాకు ఉంది. ఎందుకుందంటే
వీడు కొట్టే ముందు రష్మిక కొడతా ఉంటుందండి. అవును, హీరోయిన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆమె తట్టుకోలేకపోతుంటది, భరించలేనంత పెయిన్ ఉంటుంది ఆమెకి ఇతని చేష్టల వల్ల. బట్ షీ ఆల్సో బీట్స్ హిమ్ బ్యాక్, హీ టేక్స్ ఇట్. మీకు అదే తను కొడుతుంది, వీడు తీసుకుంటాడు, మళ్ళీ కొట్టంటాడు. బికాస్ ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి, ఎందుకు కొట్టిందో తెలుసు కదా. నేననేది ఏంటంటే, సో ఇప్పుడు మరి అసలు యాక్చువల్లీ రష్మికని వీడు ఎప్పుడు కొట్టడు, అంటే హీరోయిన్ని హీరో ఎప్పుడు కొట్టడు, ఉల్టా హీరోయిన్ వాడు కొడతా ఉంటుంది. ఓవరాల్గా మీరు ఆ సినిమా మొత్తం చూసుకున్నా, లేకపోతే ఇలాంటి సినిమాలు ముందు చూశాను నేను, దానికి నేను ఈ నెగిటివ్గా నేను చేసే రోల్కి, ఇప్పుడు నేను ఆ రోల్లో అసలు నేను యానిమల్లో మీరు సినిమా గురించి చెప్పారు, నేను ఆ రోల్లో ఊహించుకున్నానా లేదంటే నేను అసలు అంత దూరం నేననేది నేను చేసే రోల్స్లో ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ బికాస్ ఐ ఫీల్ దట్ మేబీ దోస్ 18-year-olds 20-year-olds వాళ్ళని ఏమైనా మనం ఇలాంటివి చూపించి మనం చేస్తూ చూపించి ఐ డోంట్ థింక్ మీరు దానికి ఐ డోంట్ వాంట్ టు బి కారకుడు కాదలుచుకోవట్లేదు, ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే సార్ నాకు అంత కంట్రోల్ లేదు, ఒక 10 మందిని చేంజ్ చేసేటంత ఏమంటారు, ఇది నేను అనుకుంటున్నాను మొత్తం అందరూ మారండి టైప్ కాదు.